ఇక్కడ నేను చూస్తుంటే అయితే భయంకరంగా ఉంది యాక్చువల్లీ. నిజంగానే భయం అంటే ఏంటో చూపిస్తుంది. మీరు కనుక టెంపుల్ నుంచి అలా బయటికి వస్తే మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది. ఇదంతా కృష్ణానదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఛానల్లో థర్డ్ ఫుల్ లెంత్ వీడియో. ఈ థర్డ్ వీడియో వచ్చి నా హోమ్ టూర్ అయిన విజయవాడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా మోస్ట్ ఐకానిక్ ప్రకాశం బ్యారేజ్ మెయిన్స్ అయితే. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఇక్కడి నుంచి నేను అమరావతి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే అమరావతిని చూడడానికి చాలామంది చెప్పారు అమరావతిలో కొన్ని టెంపుల్స్, స్పెషల్లీ టీటీడీకి సంబంధించిన రెప్లికా ఒకటి సేమ్ టీటీడీ లాగే ఉండే టెంపుల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారని. సో స్పెషల్గా దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నా. అండ్ దాంతోపాటు ఇంకొక అమరావతి మెయిన్ ఊరిలో ఉండే శివాలయం ఒకటి ఉంటుంది, పాత శివాలయం, చాలా బాగుంటుంది. మన కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. సో అది కూడా చూడడానికి అయితే వెళ్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా చూడడానికి అయితే ఎక్సైటెడ్గా ఉండండి, ఎందుకంటే ఈ కంటెంట్ అయితే చాలా బాగుండబోతుంది. సో నా నుంచి అయితే ఒకే ఒక రిక్వెస్ట్, ప్లీజ్ కంప్లీట్ వీడియో అయితే చూడండి. కృష్ణానదిలో వాటర్ అయితే ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. సో ఇదే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్. గేట్లు అయితే ప్రస్తుతానికి అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ నేను చూస్తుంటే అయితే భయంకరంగా ఉంది యాక్చువల్లీ. నిజంగానే భయం అంటే ఏంటో చూపిస్తుంది. ఈ వ్యూ చూడండి అసలు, ప్రకాశం బ్యారేజ్, ఆ వాటర్, ఆ గ్రీనరీ, వా. సో మనమైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్తో అయితే మన వీడియోలోకి అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం విజయవాడకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఉన్నాం. మీకు కెమెరాలో చూపిస్తుంది సార్, అటు సైడ్ అంతా వచ్చి విజయవాడ. ఈ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ మరియు గుంటూరు డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంటుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ అటుపక్క అంతానేమో కృష్ణా డిస్ట్రిక్ట్, ఇటుపక్క మొత్తమేమో గుంటూరు డిస్ట్రిక్ట్. సో ప్రెజెంట్ నేనున్న ప్లేస్ వచ్చేది గుంటూరు డిస్ట్రిక్ట్. ఇక్కడి నుంచి అయితే మన అమరావతి రీజియన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నా వెనకాల నుంచి ఒక రోడ్ ఉంటుంది, కట్ట రోడ్ అంటారు. సో ఈ రోడ్డు వెళ్తే ఆ టెంపుల్ అయితే వస్తుంది. నేను ఫస్ట్ చెప్పా కదా టీటీడీ టెంపుల్ అని చెప్పి, నేనైతే ఫస్ట్ అక్కడికి వెళ్తున్నా. వెళ్ళే దారిలో ఈ ప్లేస్ చాలా బాగుందని చెప్పి ఆగాను యాక్చువల్లీ. ఇక్కడి నుంచి అయితే కంప్లీట్గా అమరావతిలోకి అయితే వచ్చేసాం, మనం అమరావతి రీజియన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడి నుంచి అయితే మన ప్లేస్ వచ్చి అరౌండ్ 4 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్ళి కలుద్దాం మళ్ళీ. వెళ్ళే దారిలో అయితే ఇలాగ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం అయితే కనిపించింది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా ఒక 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దాటుకొని ఇదే రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్ళి అక్కడి నుంచి కిందకి అయితే డైవర్షన్ తీసుకోవాలి. సో ఇక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే కలుద్దాం మనం. ఇప్పుడు కొంచెం దూరం ట్రావెల్ చేసాకైతే ఈ రోడ్ అయితే వచ్చిందండి. ఈ రోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఆల్మోస్ట్ 3 లైన్ లెక్కేది ప్రతి రోడ్డుకి మాత్రం. ఇంకా ఈ రోడ్లో అయితే ఒక 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. టెంపుల్ అయితే అటు రైట్ సైడ్ ఉంటుంది. సో యూటర్న్ తీసుకోవడానికి అయితే చాలా ముందుకు వెళ్ళాలి. యూటర్న్ తీసుకుని వచ్చేసా. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. సో ఇదైతే టీటీడీ వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ లైక్ అక్కడ లార్డ్ వెంకటేశ్వర స్వామి ఎట్లాగైతే ఉంటారో ఈ గుడిలో కూడా సేమ్ డిట్టో అట్లాగే ఉంటారనమాట. సో అదే ఇక్కడ ప్రత్యేకత. అండ్ దీని కన్స్ట్రక్షన్ మొత్తం వచ్చి కూడా టీటీడీ వాళ్ళే చేశారు. సో ఇది వచ్చి గుంటూరు డిస్టిక్లో అమరావతి దగ్గరలో ఉన్న వెంకటపాలెం అనే ఊర్లో అయితే ఉంటుంది. విజయవాడ నుంచి రావాలనుకున్న వాళ్ళకి మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ అయితే ఇక్కడికి వచ్చేవచ్చు. సో ఇదే ఆ ఎంట్రన్స్ వచ్చి అయితే. సో ఇక్కడి నుంచి నేను లోపలికి వెళ్ళిపోయి బైక్ అయితే పార్క్ చేసుకొని మీ అందరికీ అయితే చూపించేస్తాను ఎట్లా ఉంది ఏంటి అని. సో పదండి ముందుకి. టెంపుల్ రాజగోపురం అయితే ఇదే. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ఫ్రంట్ అంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి చాలా ప్లేస్ అయితే ఉంది. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి బైక్, కార్ ఏదైనా వేసుకొచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం మన పర్సనల్ వెహికల్స్తోనే రావాలి.
ఎందుకంటే ఇక్కడికి లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏదీ లేదు, ఐదర్ బైక్ ఆర్ కార్. సో ఇక్కడికి వచ్చేస్తే పార్కింగ్ అయితే చాలా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇదే వే అనమాట లోపలికి వెళ్ళడానికి. సో చెప్పుల స్టాండ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, బయటే ఉన్నాయి. సో ఇక్కడ మన చెప్పులన్నీ పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ డ్రెస్ కోడ్ అయితే ఉంది, ప్రాపర్ డ్రెస్ కోడ్తో అయితే రావాలి. ఇక్కడైతే బయట రాశారు, స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో ధరించవాలని. సో రాజగోపురం అయితే మ్యాసివ్ ఉంది పైకి. ఈ టెంపుల్కి అయితే కెమెరా అయితే లోపలికి అయితే వెళ్ళలేదు. నా కెమెరా బ్యాగ్ అంతా అయితే బయటే పెట్టేసా. ఇంకా లోపలికి వచ్చి నా మొబైల్ కెమెరా అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. మొబైల్స్ అయితే ఎలో ఉంది, బట్ కెమెరాస్ అయితే ఎలో లేదు. సో ఇదే టెంపుల్ వ్యూ అయితే. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల వెంకటేశ్వర స్వామి అయితే డిట్టో మీరు తిరుపతిలో ఎలాగైతే చూస్తారో ఇక్కడ కూడా అట్లాగే ఉంటారు. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి వచ్చి. మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా ప్రస్తుతానికి అయితే తక్కువే ఉన్నారు. ఇవాళ సండే అయినా సరే క్రౌడ్ అయితే తక్కువే ఉన్నారు. మేబీ వీక్ డే కానీ వీకెండ్ కానీ ఏదో ఒక రోజు మీకు కుదిరితే మాత్రం వచ్చి ఖచ్చితంగా అయితే చూడండి. ఎంత బాగుందో. నా దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మీకు కనుక ఎప్పుడైనా టైం దొరికితే ఇక్కడికైతే ఖచ్చితంగా ఒక్కసారి అయితే రండి. ఎందుకంటే చుట్టూ ఏమీ లేదు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ గ్రీనరీ, ఎంప్టీ ప్లేస్, అండ్ ఈ టెంపుల్ లొకేషన్ కూడా అయితే చాలా బాగుంటుంది. రోడ్డు కూడా బాగుంది ఇక్కడ రావడానికి. సో మీకు కనుక కొంచెం టైం ఉంటే ఎప్పుడైనా విజయవాడ నుంచి పక్కా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఈ ప్లేస్ అయితే ఒకటి అనమాట. సో ఇక్కడతో ఈ ప్లేస్ అయితే ఇక్కడతో అయితే అయిపోయింది. సో మనం నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా నేనైతే మోస్ట్లీ డైరెక్ట్గా అమరావతి అయితే వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మెయిన్ శివాలయం అయితే ఉంటుందని చెప్పా కదా. సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 40 minutes జర్నీ తర్వాత అయితే నేనైతే నా సెకండ్ ప్లేస్ అమరావతి గుడి అని చెప్పాను కదా, అమరేంద్ర స్వామి దేవాలయం, అక్కడికైతే వచ్చేసాను ప్రస్తుతానికి. ఇది అప్రాక్సిమేట్లీ విజయవాడ నుంచి అయితే ఒక 40 kilometers ఉంటుంది. నేను నిందాడున్న ప్లేస్ నుంచి అయితే 30 kilometers ఉంది. సో నాకైతే ఒక 40 to 50 minutes అయితే పట్టింది ఇక్కడ రావడానికి. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం అవుతుంది. గుడి ఓపెన్ ఉందా లేదా అది కూడా తెలియదు. ఇక్కడైతే చూస్తాను. ఇదే శ్రీ అమరేంద్ర స్వామి వారి దేవస్థానం. సో ఇది వచ్చి గుడి ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూస్తే శివుడి యొక్క పెయింటింగ్ అయితే సూపర్గా అయితే వేస్తున్నారు ఇక్కడ ఈ షటర్ మీద. చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్ ఎదురుగా ఇంత మంచి పెయింటింగ్ చూసి నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రీసెంట్గా అయితే నేను ఎక్కడ కూడా ఇంత మంచి పెయింటింగ్ అయితే చూడలేదు. అది కూడా ఇంత మ్యాసివ్లో, ఇంత హైట్గా ఎప్పుడైతే చూడలేదు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే నా బైక్ పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. సో టెంపుల్ లోపలికి అయితే నేను మెయిన్ దారిలోంచి అయితే వెళ్తున్నాను. ఇక్కడ 2 దారులు ఉంటాయి, ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళేది, ఇంకోటి అయితే బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది, కృష్ణానది సైడ్ నుంచి. సో ఇదేం గోపురం అయితే గుడికి. అండ్ లోపలికి వచ్చాకైతే వ్యూ అయితే ఇట్లాగైతే ఉంటుంది. నేను మధ్యాహ్నం టైం వచ్చాను కాబట్టి చాలా తక్కువ మంది జనాభా ఉన్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు. సో అందుకని చెప్పి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. ఇంక అందుకే హాయిగా ప్రశాంతంగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇదే వే లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి దర్శనం ఇంటికి ఓపెన్ అవుతుంది. దర్శనం అయితే హోల్డ్లో పెట్టారు, 4కి ఓపెన్ అంట ఇక్కడ నుంచి. సో 4 అవ్వడానికి కేవలం 5-10 minutes మాత్రమే ఉంది. సో నేనైతే ప్రజెంట్ లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాను. లోపలికైతే కెమెరా అయితే ఖచ్చితంగా వెళ్ళలేదు. సో
ప్రజెంట్ అయితే గుడి బయటే ఉన్నాను. అండ్ దర్శనానికి కూడా వచ్చేసి ఇలాగే ఇక్కడే లైన్లోకి వెళ్ళాలి. సో ఆ లైన్లోకి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి అయితే మిగతా అదంతా చూపిస్తాను మీ అందరికీ. ఇంకా గుడి లోపలికి వచ్చాకైతే ఇక్కడ స్వామివారికి సంబంధించిన పుస్తకాలు, ఆ తాడులు అయితే అన్నీ అమ్ముతున్నారు. చాలా వరకు అన్నీ దొరుకుతాయి. అండ్ దర్శనానికి దారి అయితే ఇదేను. ఉచిత దర్శనం కానీ టికెట్ దర్శనం కానీ మొత్తం అయితే ఇక్కడి నుంచే. దర్శనం ఇంకా అలో చేయట్లేదు కాబట్టి నేనైతే ఇంకా అప్పుడే లోపలికి వెళ్ళట్లేదు. సో గుడి అంతా చూద్దామని చెప్పి ముందు చూసి గుడి ఓపెన్ చేసాక లోపలికి వెళ్దాం అనుకుంటా. చాలామంది అక్కడ వెయిట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గుడి అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండి అండ్ చాలా పెద్ద గుడి. యాక్చువల్లీ నేనైతే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా పెద్ద గుడి. అండ్ ఇదే ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడైతే కృష్ణానది వస్తుంది. ఇప్పుడు దాకా మనం చూసిన వ్యూ ఒకటి, ఇక్కడి నుంచి బయటికి వెళ్తే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే సైడ్ నుంచే కృష్ణానది అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇంత మంచి వ్యూతో ఎక్కడా కూడా టెంపుల్ అయితే లేదు. వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ ఫ్లో మాత్రం సూపర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దది. మీరు కనుక టెంపుల్ నుంచి అలా బయటికి వస్తే మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది. ఇదంతా కృష్ణానదే. ప్రస్తుతానికి అయితే కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ అయితే, ఎందుకంటే చాలా దూరం వచ్చాం కదా మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. సో ఈ పార్ట్లో వచ్చేసరికి కొంచెం వాటర్ అయితే కొంచెం నార్మల్గా ఉన్నాయి, ఎక్కువ లేవు. సో అందుకే మనకి చాలా వరకు ఎంటీ కనబడుతుంది. కానీ నార్మల్గా అయితే ఇక్కడ అంతా ఫుల్గా వాటర్ ఉంటుంది. అండ్ కృష్ణానది మాత్రం చాలా బాగుంది, మీరు చూడండి ఒకసారి. మీరు కనుక ఒక 1 డే షార్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసేటట్టయితే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనమాట, ఒక పిక్నిక్ అయితే. ఎందుకంటే మనం విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఇంత ప్లేసెంట్ ప్లేస్ అయితే ఎక్కడా లేదు. ఒక కృష్ణానది ఒడ్డున, అది శివాలయం దగ్గర. ఇక్కడైతే చాలామంది ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. కొంచెం లోపలికైతే, కొంచెం లోపల సైడ్ దాకా అక్కడ దాకా వెళ్ళి అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. అక్కడ బోట్ సో గుడి 4 o'clock అయితే ఓపెన్ అని చెప్పా కదా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం వచ్చి 4 అయితే అయిపోయింది. 4 అయితే అయిపోయింది, ఓపెన్ అయితే చేస్తున్నారు. సో నేనైతే వెళ్ళి కొంచెం లైన్లో నుంచోవాలి. లైన్ అయితే ఉంది, లైన్లో నుంచి దర్శనం అయితే చేసుకుని అయితే బయటకు వచ్చేస్తాను. వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ టెంపుల్ మాత్రం అన్నీ చుట్టుపక్కల మొత్తం గోపురాలు అయితే ఉన్నాయి, ఒక్కొక్క దేవుడిది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ చాలా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే నేను దర్శనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ వస్తాను మీ బ్యాక్. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. గుళ్ళ దగ్గరది పాత టెంపుల్, చాలా పాత టెంపుల్ అనమాట. సో నేనైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తాను, లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయిన వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. సో వెల్కమ్ బ్యాక్. నా దర్శనం అయితే అయిపోయింది. దర్శనానికి అయితే అసలు ఎక్కువ టైం పట్టలేదు, చాలా తక్కువ మంది జనాభా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 10 minutesలో అయితే నా దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ విశిష్టత వచ్చి చూస్తే ఇక్కడ శివలింగం స్వయంగా వెలిసిన శివలింగం అన్నమాట. ఈ గుడి వచ్చి అమరేంద్ర స్వామి గుడి వచ్చి పంచారామం గుడిలో ఒకటి. సో మీరు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్స్లో ఏదైనా ఉంది అంటే ఈ అమరావతి శివలింగం కూడా ఒకటి. సో మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి, మీకు చాలా నచ్చుతుంది. ఇక్కడ గుడి వాతావరణం అయితే నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు ప్రెజెంట్ అయితే. కొంతమంది ఉన్నారు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా మైండ్కి అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మీకు. సో అదే ఇక్కడ విశిష్టత అయితే. సో ఇక్కడి నుంచి అయితే మేబీ నెక్స్ట్ ప్లేస్ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తాను. ప్రసాదం కూడా తీసేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసా. ఇక్కడ ప్రసాదం కింద లడ్డు అయితే వేస్తారు, 15 రూపాయలకు ఒకటి. టేస్ట్ చూద్దాం, టేస్ట్ చేసి ఎట్లా ఉందో అయితే చెప్తా.
ఇప్పుడైతే నేను అమరావతిలోని ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసా. అమరావతి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికైతే వచ్చా ప్రస్తుతానికి. అదేంటో కాదు, గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. అమరావతికి చాలా ఫేమస్ ఈ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. నేను చూసాను, ఇప్పుడు మీరు కూడా అయితే చూసేయండి. అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం 125 అడుగుల ఎత్తుతో అయితే ఉంటుందండి. ధ్యాన భంగిమలో మన గౌతమ బుద్ధుడు అయితే ఉంటారు ఇక్కడ. ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి మన అమరావతి కృష్ణానది ఒడ్డునైతే ఉంటుంది. ఇంకా ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ వచ్చి 2015లో అయితే పూర్తయిందండి. అప్పటి నుంచి అయితే దీన్ని చూడడానికి టూరిస్టులు అయితే చాలామంది వస్తారు. ఇది మంచి ప్లేస్, టూరిస్టులకి అయితే చాలా బాగుంటుంది. ఈ స్టాచ్యూ లోపల రావాలి అంటే మన ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ మాత్రమే అడల్ట్కి, అండ్ కిడ్స్ అయితే మాత్రం 10 రూపీస్. లోపలికి వెళ్ళేది చూద్దాం లోపల ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఈ ప్లేస్ కూడా అయితే చాలా బాగుంది యాక్చువల్లీ, చూడండి. అక్కడి నుంచి లోపలికి వస్తే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది. లోపల అంతా కూడా మంచి ఆర్కిటెక్ట్తో మొత్తం కట్టారు. ఇక్కడ ఈ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చెక్కారనమాట చక్కగా. చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా మంచి ప్లేస్. ఇక్కడ అందరూ అయితే ఫోటోలు దిగుతున్నారు అనమాట. అండ్ మన హిస్టరీ మొత్తాన్ని ఈ గోడల మీద అయితే ఉంచారండి. ప్రతి ఫోటోకి ఒక అర్థం ఉంటుంది ఇక్కడ. మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు హిస్టరీ తెలిసిన వాళ్ళు అయితే మాత్రం చాలా తెలుసుకుంటారు వీటిని చూసి. వాళ్ళకి బాగా అర్థమవుతుంది కూడా. అండ్ ఇదంతా చుట్టూతో అయితే ఇలాగే ఉంటుందండి. ఇక్కడ నుంచి కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి, బయటికి ఎగ్జిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఒక మెడికల్ హాల్ ఉంటుందండి మెడిటేషన్ చేసుకోవడానికి. సో ఇదే ఆధారం అనమాట. సో ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఎవరైతే లేరు, అందరూ టూరిస్టులే కదా. సో బయట ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు, కానీ లోపలికైతే ఎవ్వరు రావట్లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. నా వాయిస్ అయితే నాకే వినపడుతుంది. సో ఇక్కడి నుంచి అయితే యాక్చువల్లీ టెంపుల్ లాంటి ప్లేస్ అనమాట ఇది. చెప్పులని బయట విప్పి లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే గౌతమ్ బుద్ధుడి ఫోటో అయితే ఉంది. సో ఇక్కడ అందరూ కూర్చొని అయితే మెడిటేషన్ అయితే చేసుకుంటారు. సో వాళ్ళ గురువులు వాళ్ళందరూ అయితే ఫొటోస్ ఇవన్నీ అనమాట. నాకు తెలిసి యోగా చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు అంతగా తెలియకపోవచ్చు, బట్ యోగా గురించి తెలిసిన వాళ్ళకి, గౌతమ్ బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది ఈ ప్లేస్. సో ఇక్కడ కూడా గౌతమ్ బుద్ధుడి ఫోటో అయితే ఉందండి. అక్కడి లోపల నుంచి బయట రాగానే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ఓపెన్ ప్లేస్ అండ్ గార్డెన్. ఇది మొత్తం గార్డెన్, చుట్టుపక్కల మొత్తం. సైడ్ వ్యూ అయితే ఎట్లా ఉంది. ఈ సైడ్ వచ్చి కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కూడా అయితే ఉంది. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. స్టాట్యూకి వచ్చి లెఫ్ట్ సైడ్లో చాలామందితో వస్తున్నారు ఇక్కడికి. యాక్చువల్లీ ఫుల్ ప్యాకెట్లో ఉంది. నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేయబోతున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ని ముందు ఇంకా గొప్పగా తీసుకురాగలుగుతాను నేనైతే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్ దిస్. ఫైనల్గా ఒక్కసారి అయితే చూడండి ఫుల్ వ్యూ. చాలా బాగుంది కదా. సో దట్స్ ఇట్. బై.